వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా 6 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఓటర్లలో చైతన్యం సమస్య పేరుతో కొన్ని గ్రామాల ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఓటు వేసేది లేదని తేల్చి చెప్పారు. భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు తమ పంటలు పూర్తిగా పాడైపోయాయని, వాటిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదని చెబుతూ పోలింగ్ను బహిష్కరించారు. ముఖ్యంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోలింగ్ వరకు రైతుల సమస్యల మాట్లాడుతున్న నేతలు తర్వాత వారి సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. విషయాన్ని తెలుసుకున్న అధికారులు గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. అదేవిధంగా కొడంగల్లోని ఓ పల్లెలో కొన్ని రోజులుగా పవర్ లేదని, అయినా అధికారులు పట్టించుకోలేదంటూ ప్రజలు పోలింగ్ బహిష్కరించారు. ఊరిలోని ఏ ఒక్కరు కూడా ఓటు వేసేందుకు రాలేదు. అధికారులు విషయాన్ని తెలుసుకుని వారితో చర్చలు జరిపారు. కానీ గ్రామస్తులు శాంతించలేదు, ఓటింగ్కు రాలేదు. అదేవిధంగా ఖమ్మం జిల్లా రాయమాదారం ప్రజలు కూడా ఎంతో కాలంగా తాము డిమాండ్ చేస్తున్న వంతెన నిర్మించలేదంటూ పోలింగ్ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై ఎప్పటి నుంచో వంతెన ఏర్పాటు చేయడం అంటే ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓట్లు వేయకుండా నిరసన వ్యక్తం చేశారు. అలాగే నిర్మల్ జిల్లా అల్లంపల్లిలో కూడా రోడ్డు సరిగా లేదని ప్రజలు పోలింగ్ను బహిష్కరించారు. ఎప్పటి నుంచో ఉన్న రోడ్డు సమస్య తీర్చే వరకు ఓటు వేసేది లేదని భీష్మించి కూర్చున్నారు. నాగర్ కర్నూలు జిల్లా మైలారంలో కూడా ప్రజలు పోలింగ్ను బాయ్కాట్ చేశారు. స్థానికంగా జరుగుతున్న మైనింగ్తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. వాటిని ఆపేంత వరకు ఓటు వేయబోమన్నారు. మైనింగ్కు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ బహిష్కరించారు. మరోవైపు తమ ఊరిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదన్న కారణంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కొడిచెర్ల తాండా వాసులు ఓటు వేయడానికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎంఆర్ఓ తాండా ప్రజలకు రాబోయే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. మొత్తంగా ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామస్తులు నిరాకరించడం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.